అల్లరి నరేష్కి వరుసగా 7 ఫ్లాప్లు వచ్చాయి. దీంతో చిన్న గ్యాప్ తీసుకుని సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ఫేమ్ ఈశ్వర్ రెడ్డి డైరెక్షన్లో సెల్ఫీ రాజా చేశాడు. నరేష్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా మీద ఆడియన్స్లో ఆసక్తి కలిగింది. ఈ రోజు రిలీజ్ అయిన సెల్ఫీ రాజా ఎలా ఉందో ఓ లుక్ వేయండి. సెల్ఫీలంటే పడి చచ్చే రాజా తన పేరుని సెల్ఫీ రాజాగా మార్చుకుంటాడు. ఇతగాడికి నోటు దొరద కూడా ఎక్కువే. కమిషనర్ కూతురైన శ్వేత అంటే కామ్నకి అబద్ధాలు చెప్పి లవ్లో పడేస్తాడు. పెద్దోళ్ళు పెద్ద మనసుతో పెళ్లి చేసేస్తారు. ఇంతలో రాజాకి వేరే అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని అపార్థం చేసుకుని వైఫ్ దూరం అవుతుంది. ఆ టైంలో రాజాకి లైఫ్ మీద విరక్తి పుట్టి తనని చంపమని ఓ రవిబాబుకి కాంట్రాక్ట్ ఇస్తాడు. అయితే శ్వేత రాజా గురించి నిజం తెలుసుకుని మళ్ళీ అతనికి దగ్గర అవుతుంది. కానీ రాజాని చంపడానికి కాంట్రాక్ట్ తీసుకున్న రవిబాబు మాత్రం అతను చంపడానికి తిరుగుతూ ఉంటాడు. మరోవైపు రాజా శత్రువులు కూడా అతని కోసం వెతుకుతూ ఉంటారు. వీళ్ళందరి నుండి రాజా తనను తాను ఎలా కాపాడుకున్నాడు అనేది మిగతా స్టోరీ. వరుస ఫ్లాప్లతో తనలో చాలా మార్పు వచ్చేసిందని, సెల్ఫీ రాజా చూస్తే సంగతి అర్థమవుతుందని నరేష్ చెప్పాడు. ఈ సినిమా చూస్తే ఈ నగరానికి ఏమైంది అన్నట్టు నరేష్ ఇంతగా మారిపోయాడేంటి అనిపించక మానదు. దానికి కారణం ఇంతకుముందు అతని సినిమాల్లో కొద్దో గొప్ప కథ ఉండేది. ఇందులో కథ లేదు, కథనం లేదు, పడి చచ్చే కామెడీ లేదు, పాటల్లో పస లేదు, మాటల్లో మ్యాజిక్ లేదు. స్పూఫ్లతో చీప్ కామెడీ చేసి విరక్తి తెప్పించి పడేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సెల్ఫీ రాజా చూస్తే మన చావుతో మనం సెల్ఫీ దిగినట్టే.